ఉమామహేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి అనుబంధ సంఘం, విజయవాడ నగర మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 11వ మహాసభ ఈరోజు జరుగుతూ ఉంది. ఇటీవలే మా రాష్ట్ర మహాసభలు కూడా ఒంగోలు నగరంలో జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది. ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. గత జూలైలో జరిగిన సమ్మె సందర్భంగా సమ్మెకాలం జీతం చెల్లిస్తామని ముఖ్యమంత్రి గారు ఒప్పుకున్నారు అని చెప్పి మంత్రి గారు చెప్పారు, అధికారులు చెప్పారు. ఇప్పుడు 4 నెలలు గడుస్తున్నా ఇంతవరకు సమ్మెకాలం జీతం ఇవ్వాల. అలాగే 2023 డిసెంబరు 2024 జనవరిలో జరిగిన సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఆ రోజు కొన్ని హామీలు ఇచ్చారు. మున్సిపల్ కార్మికుల్ని 60 ఏళ్ళు వచ్చినాయి కాబట్టి ఆప్కాస్ ద్వారా రిటైర్మెంట్ చేస్తే 10 సంవత్సరాల సర్వీస్ ఉంటే 75,000 రూపాయలు ఆర్థిక సహాయం చేస్తా ఉన్నారు. 10 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటే ఒక్కో ఏడాదికి 2,000 రూపాయలు అదనంగా ఇస్తామని చెప్పారు. ఇంతవరకు గతి లేదు. కానీ వేలాది మందిని ఈ సంవత్సరన్నర కాలంలో సుమారు 5,500 నుంచి 6,000 మందిని రిటైర్మెంట్ చేశారు. ఒక్క నయా పైస ఇవ్వట్లేదు. పోనీ వాళ్ళ బిడ్డలకన్నా ఉద్యోగాలు ఇస్తారంటే వాళ్ళ బిడ్డలకి ఉద్యోగాలు లేవు. అందువల్ల ఇచ్చిన హామీలను అమలు చేయకుండా నిర్లక్ష్యం వహించినటువంటి ఈ ప్రభుత్వ విధానాలు మార్చుకోవాలి. లేని పక్షంలో రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధమవుతామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. అట్లాగే ఈరోజు రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఇతర కార్మికులతో పాటు మున్సిపల్ కార్మికులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. 8 ఏళ్ళు అయిపోయింది 21,000 జీతం ఇవ్వడం ప్రారంభించి. అంటే 2023 జూలై 1వ తారీఖు నుంచి కొత్త జీతాలు రావాలి, 12వ పిఆర్సీ జీతాలు రావాలి. కానీ 12వ పిఆర్సీని ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించట్లా. 12వ పిఆర్సీని ప్రకటించకుండా కాలయాపన చేసి జీతాలు పెంచకుండా ఒకవైపు ధరలు పెంచుతూ ఉన్నారు, కరెంట్ ఛార్జీలు పెంచుతున్నారు, మోతం అవుతూ ఉంది. ఇటువంటి నేపథ్యంలో కార్మికుల యొక్క న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి. 12వ పిఆర్సీని వెంటనే ప్రకటించాలి. కార్మికులందరికీ జీతాలు పెంచాలి, పిఆర్సీ జీతాలు పెంచాలని, పర్మనెంట్ వాళ్ళకు సంబంధించినటువంటి సరెండర్ లీవులు కానీ ఇతర జీపీఎఫ్ అకౌంట్లు సమస్యలు పరిష్కారం చేయాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. దాంతోపాటు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్న ఎన్ఎంఆర్లు, కోవిడ్ కార్మికులు, బదిలీ కార్మికులు, ఎంబుక్ కార్మికులు, క్లాబ్ డ్రైవర్లు ఈరోజు మున్సిపల్ కార్మికులుగా గుర్తించబడట్లా. మున్సిపల్ కార్మికులతో పాటు నిత్యం వాళ్ళు కూడా వెట్టి చాకిరీ చేస్తున్నారు. 12,000, 13,000, 14,000 ఇచ్చి వాళ్ళని దగా చేస్తున్నారు. కాబట్టి వీళ్ళందరినీ కూడా 36 జీవో పరిధిలో తెచ్చి వాళ్ళకు కూడా 21,000, 24,500 జీతాలు చెల్లించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఈ న్యాయమైన డిమాండ్లు పరిష్కరించకపోతే రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన పోరాటాలు సిద్ధమవుతామని, అటువంటివి కార్యాచరణకు కూడా ఈ మహాసభలో రూపొందించడం జరుగుతుందని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ 11వ నగర మహాసభలు ఈరోజు ప్రారంభం అవుతూ ఉన్నాయి. ఈ మహాసభలకి సంబంధించి ఈరోజు కొన్ని తీర్మానాలని కూడా ఈ మహాసభ ఆమోదించబోతూ ఉంది. 12వ పిఆర్సీ ప్రకటించాలని చెప్పనని, దానితో పాటు ఆప్కాస్ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రద్దు చేయకుండా ఉన్నటువంటి వాళ్ళని పర్మనెంట్ చేయాలి అని చెప్పనే ప్రధానమైనటువంటి డిమాండ్ కూడా ఈ మహాసభ తీర్మానం చేయబోతూ ఉంది. దీనితో పాటు లోకల్గా ఉన్నటువంటి హెల్పర్స్గా ఉన్నటువంటి వాళ్ళ మెకానికల్గా, లైసెన్స్ హెవీ కలిగి ఉన్నటువంటి క్లీనర్లని డ్రైవర్లుగా ప్రమోట్ చేయాలని చెప్పనేటువంటిది కోరుతూ ఉంది. శానిటరీ కార్మికుల మీద పని భారం అధికంగా ఉంది, పార్క్ సెక్షన్ కార్మికుల మీద పని భారం అధికంగా ఉంది. కాబట్టి సిబ్బందిని సంఖ్య పెంచాలి అని చెప్పనేటువంటి డిమాండ్ను కూడా ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. ఇటువంటి డిమాండ్స్ అనేక సమస్యలు, స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు కానీ, ప్రభుత్వం నుండి ఎదురవుతూ ఉన్నటువంటి సమస్యలు కానీ, ముఖ్యంగా సమ్మె కాలం జీతం ఎరియర్స్ చెల్లించాల్సినటువంటి బాధ్యత నుండి ప్రభుత్వం తప్పుకొని ప్రయత్నం చేస్తూ ఉంది. ఇది కరెక్ట్ కాదని చెప్పనేటువంటి ఉద్దేశంతో ఈ మహాసభ ఇచ్చినటువంటి డైరెక్షన్ని ఆసరా చేసుకొని రేపు విజయవాడ నగరంలో పెద్ద ఎత్తున దీని మీద కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాలకి నిరసన కార్యక్రమాలే కాదు, సాధించుకునే వరకు కూడా, ఈ డిమాండ్స్ నెరవేరే వరకు కూడా మా పోరాటం ఆగదు. విజయవాడ నగర మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ తరఫున అనేక విభాగాలు ఉన్నాయి. వెహికల్ డిపో ఉంది, అలాగే వాటర్ సప్లై ఉంది, డ్రైనేజ్ ఉంది, పార్క్ సెక్షన్ ఉంది, టౌన్ ప్లానింగ్లో చైర్మన్లు ఉన్నారు, కంప్యూటర్ ఆపరేటర్స్ ఉన్నారు. వీళ్ళెవరికీ కూడా వెహికల్ డిపోలో మెకానికల్ ఉన్నారు,
వీళ్ళందరికీ పారిశుద్ధ్య కార్మికులతో పాటు సమానమైనటువంటి పద్ధతుల్లో కొన్ని సమస్యల్ని లేవనెత్తి ఈ సమస్యల పరిష్కారం కోసం ఈ మహాసభ తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అమలు జరిపించుకునేటువంటి దానికి భవిష్యత్ పోరాటాలకి సిద్ధమవుతుంది. నిర్దేశిత కర్తవ్యాలు నెరవేర్చుకునేదానికి పోరాడుతుంది. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తుందని చెప్పనేటువంటి దానికి ఈ మహాసభ ఒక వేదిక కావాలని చెప్పనని మేము ఆకాంక్షిస్తూ ఉన్నాం. ఆ ఆకాంక్షని నెరవేరుతుందని చెప్పనేటువంటి ఆశతో కూడా మేము ఉన్నాం. ఆ రకంగా విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ మహాసభ జయప్రదం కావాలని చెప్పనని కోరుకుంటా ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నటువంటి విధానాల ఫలితంగా మున్సిపల్ కార్మికుల జీవితాలు దుర్భరంగా మారుతూ ఉన్నాయి. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కింద పనిచేస్తున్నటువంటి కార్మికులు ఎవరైతే ఆప్కాస్లో ఉన్నారో ఈ ఆప్కాస్ విధానాన్ని రద్దు చేసి వర్క్ అవుట్సోర్స్ విధానానికి ఇవ్వాలనేటువంటిది మళ్ళీ ప్రయత్నం చేస్తూ ఉంది. గతంలో ఈ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు 279 జీవో తీసుకొచ్చింది. దానికి వ్యతిరేకంగా మున్సిపల్ కార్మికులు చాలా పెద్ద ఎత్తున పోరాటం చేసి దాన్ని తిప్పికొట్టడం జరిగింది. మళ్ళీ అధికారంలోకి వచ్చినటువంటి తెలుగుదేశం ప్రభుత్వం ఈరోజు 279ని దొడ్డిదావన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దాంట్లో వర్కౌట్ సోర్స్ విధానం తీసుకురావడం ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటికే నెల్లూరులో వర్కౌట్ సోర్స్ పద్ధతిని మంత్రి నారాయణ గారి ఇలాఖలో పెట్టడానికి ప్రయత్నం చేస్తే చాలా పెద్ద ఎత్తున ప్రతిఘటన చేశాం. దాంతో ప్రభుత్వం తాత్కాలికంగా ఉపసంహరించుకుంది. కానీ మళ్ళీ ఈరోజు ఏర్లు లాంటి కార్పొరేషన్లోనూ అనేక చోట్ల ఈ వర్కౌట్ సోర్స్ విధానాన్ని తీసుకురావడానికి ఇదే మా ప్రభుత్వ విధానం చెప్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ప్రతిఘటిస్తామని చెప్పేసి హెచ్చరిస్తాను. మున్సిపల్ కార్మికులకు సంబంధించి ఆప్కాస్ విధానాన్ని రద్దు చేయడం సరైనది కాదు. రెండవది ఏంటంటే మున్సిపల్ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి సిఐటియు డిమాండ్ చేస్తూ ఉంది. ఈరోజు ప్రపంచంలో ఎవరు చేయలేనటువంటి పని మున్సిపల్ కార్మికులు చేస్తున్నారు. చెత్త ఎత్తా ఉన్నాడు, ఊడుస్తూ ఉన్నాడు, పెంట పియ్య అన్ని డైపర్లతో సహా క్లీన్ చేసేటువంటి పరిస్థితి ఉంది. ఒక మంచి వాతావరణాన్ని పరిశుభ్రమైన వాతావరణం ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటం వీళ్ళు కొవ్వొత్తిలా కరిగిపోతున్నటువంటి పరిస్థితి. మంచినీళ్ళు ఇచ్చే పని కానీ, లైటింగ్ సంబంధించి కానీ, రకరకాల జబ్బులు రాకుండా మలేరియా విభాగం కానీ, రకరకాల విభాగాల్లో పనిచేస్తున్నటువంటి 6,000 మంది పైగా మన విజయవాడ నగరంలో పనిచేస్తూ ఉన్నారు. కార్పొరేషన్ పరిధిలో పనిచేస్తున్నటువంటి వీళ్ళందరినీ కూడా పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి 113 కార్పొరేషన్లు కానీ, మున్సిపాలిటీలు కానీ, నగర పంచాయతీలో పనిచేసేటువంటి వేలాది మంది కార్మికులందరినీ కూడా రెగ్యులేట్ చేయాలని డిమాండ్ చేస్తాను. అలాగే ఈరోజు ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేసేది ఏంటంటే పెరుగుతున్న ధరలు పక్కన మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ముఖ్యంగా కార్మిక వర్గం తీవ్రమైన ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొత్త పిఆర్సీ కమిషన్ నిర్మించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. న్యాయమైనటువంటి వేతనాలు పెంచాలని అడుగుతున్నాం. ఆ పెంచే లోపు మధ్యంతర వృత్తి కూడా ఇవ్వాలని చెప్పేసి సిఐటియు మున్సిపల్ కార్పొరేషను వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ని డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఈరోజు మనం చూసినట్లయితే కేంద్ర ప్రభుత్వం మోడీ గారి గవర్నమెంట్ లేబర్ కోడ్స్ అమలు చేయడానికి నోటిఫికేషన్ ఇచ్చింది. లేబర్ కోడ్స్ అమలు అయితే సంఘం పెట్టుకున్న హక్కు, సమ్మె చేసేటువంటి హక్కు, జీతాలు పెంచమని కొట్లాడేటువంటి హక్కు లేకుండా చేసేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది ఈ కోడ్స్ వల్ల మొత్తం కార్మికులందరినీ కూడా ఈ చట్టాల పరిధిలో తీసుకురావచ్చు అని చెప్పి. వాస్తవంగా కోడ్ వేరు, చట్టం వేరు. కోడ్ అంటే స్మృతి, నియమావళి, అంతే తప్ప దీనికి చట్టబద్ధత అనేటువంటి ఉండేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కార్మికులందరికీ కూడా ఉద్యోగ భద్రత లేకుండా పోయేటువంటి పరిస్థితి వస్తుంది. సంఘం పెట్టుకునే హక్కు, సమ్మె చేసేటువంటి హక్కు, జీతాలు పెంచమని కొట్లాడేటువంటి హక్కు లేకుండా పోతుంది. అలాగే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనేటువంటి తీసుకొచ్చేటువంటి పరిస్థితి ప్రభుత్వాలు చేయబోతారు. అందుకని ఈ విధానాలు కూడా చాలా దుర్మార్గంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ విధానాలను తిప్పికొట్టాలని చెప్పి కూడా ఈ మహాసభలో చర్చించబోతా ఉన్నాం. రాబోయే కాలంలో మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం, లేబర్ కోడ్స్ రద్దు కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఎన్సిహెచ్ శ్రీనివాస్, సిఐటి ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఎన్టీఆర్ జిల్లా. స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్, స్వచ్ఛ విజయవాడ, మరి స్వచ్ఛ నగరాలు, స్వచ్ఛ పంచాయతీలు, స్వచ్ఛ వార్డులు, వీటిని నిజమైన కళ రూపొందించే దాంట్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది మున్సిపల్ కార్మికులు. అటువంటి మున్సిపల్ కార్మికులకి కేంద్రంలో ఉన్నటువంటి మోడీ ప్రభుత్వం కానీ, రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం కానీ ఏమాత్రం మేలు చేయకపోగా మరింత కీడు చేస్తున్నారు. వీళ్ళు అనేక సంవత్సరాలుగా, తరతరాలుగా కాంట్రాక్ట్ కార్మికులుగా తమ జీవితాలని ధారపోస్తున్నారు. కానీ పర్మనెంట్ మాత్రం చేయడం లేదు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా రాజ్యాంగాన్ని మేము కాపాడుతామని ప్రమాణం చేసినటువంటి ఈ పెద్ద మనుషులు రాజ్యాంగాన్ని తూట్లు పొడుస్తూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వమన్న సుప్రీంకోర్టు తీర్పులను కూడా ఖాతరు చేయకుండా ఈరోజు కార్మికుల్ని కట్టు బానిసల్లాగా చేస్తున్నారు. ఇది చాలదన్నట్లు
ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి 29 కార్మిక చట్టాలని రద్దు చేస్తూ 4 కార్మిక కోడ్లను తీసుకొస్తున్నారు. కార్పొరేట్ కంపెనీల లాభాల కోసం, బడా పెట్టుబడిదారుల లాభాల కోసం కార్మికుల్ని నూతన బానిసలుగా మార్చే ఈ లేబర్ కోడ్ని ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికుల మీద రుద్దుతున్నారు. వీళ్ళు కార్మికుల మీద యుద్ధం చేస్తున్నారు, రైతుల మీద యుద్ధం చేస్తున్నారు, శ్రామికుల మీద యుద్ధం చేస్తున్నారు, ప్రజాస్వామ్యం మీద యుద్ధం చేస్తున్నారు. వీరు దేశాన్ని నాశనం చేస్తున్నారు తప్ప దేశాన్ని రక్షించే వైపు వెళ్ళటం లేదు. అందుకోసం ఈరోజు మున్సిపల్ కార్మికులకి కాలు కడుగుతాడు నరేంద్ర మోడీ, కానీ కార్మికుల హక్కుల్ని మాత్రం కాల రాస్తుంటాడు. కాళ్ళు కడిగినట్టే కడిగి వాళ్ళ కాళ్ళు లాగేస్తున్నాడు. కార్పొరేట్ కంపెనీలకి బానిసలుగా మార్చే విధానాలు తీసుకొస్తున్నాడు. ఇది కార్మిక ద్రోహుల ప్రభుత్వం. కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నటువంటి దేశద్రోహ ప్రభుత్వం ఈ మోడీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. బాబు గారికేమో 8 గంటల పనిదినం చేస్తున్న కార్మికులు శ్రమ చాలదంట, 13 గంటలు పని చేయాలంట. కానీ వేతనాలు మాత్రం పెంచడు, సమాన పనికి సమాన జీతం ఇవ్వడు, పర్మనెంట్ చేయడు. అంటే నీకు పని గంటలు పెంచడానికి తీరుబాటు ఉందా చంద్రబాబు నాయుడు? దానికి సంబంధించి నువ్వు ఆర్డినెన్స్ తీసుకొస్తావా, అసెంబ్లీలో తీర్మానం చేస్తావా? మరి పర్మనెంట్ చేయడానికి, సమాన పనికి సమాన వేతనం ఇవ్వడానికి నీకు అసెంబ్లీలో చట్టం చేసే దమ్ము ధైర్యం లేదా? అంటే నువ్వు కార్పొరేట్ల ప్రభుత్వమా, కార్మికుల ప్రభుత్వమా? ఈరోజు కార్మికులు చూస్తూ ఊరుకోరు. నీకు గతంలో ఏ రకంగా బుద్ధి చెప్పారో అదే పద్ధతుల్లో ఈ దేశంలో ఉన్నటువంటి మోడీకి చెప్తారు, మీకు చెప్తారు. ఈ రకమైనటువంటి విధానాలని మానుకోపోతే మరోవైపు అవుట్సోర్సింగ్ విధానాన్ని తీసుకొచ్చి కార్మికుల్ని వెట్టి జాగిరి చేయించేదానికి చంద్రబాబు నాయుడు పూనుకుంటున్నాడు. మొన్న స్టీల్ ప్లాంట్ కార్మికులు అంటుంటాడు, మీరు పని చేయకుండా జీతాలు అడుగుతారా, ఎలాగిస్తామని అంటున్నారు. మరి నువ్వు నీ కొడుకు పనిచేసి స్టీల్ ప్లాంట్ని అభివృద్ధి చేశారా? 5,000 కోట్లు ఉండే స్టీల్ ప్లాంట్ని ఈరోజు 3.5 లక్షల కోట్ల మరి సంపదని పోగేసినటువంటి కార్మికులా మీరా? అంటే సొంత గనులు స్టీల్ ప్లాంట్కి తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక ఉక్కు ఫ్యాక్టరీని కాపాడడం చేతకాని మీకు మిట్టల కంపెనీకి మరి సొంత గనులు ఏర్పాటు చేసేదానికి ఆగమేఘాల మీద పార్లమెంటు చుట్టూ మీరు పరుగులు ఎడతారా? అంటే ఈ రాష్ట్రం ప్రజలకి ఉపయోగపడే స్టీల్ ప్లాంట్ని, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని నాశనం చేసి నవీన్ మిట్టలకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని మీరు పెంచేదానికి కంకణం కట్టుకుంటారా? ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని బీజేపీ కూటమి ప్రభుత్వం దగా చేస్తుంది. ప్రజల ఆస్తులను అమ్మేస్తుంది, కార్మికుల హక్కుల్ని కాలరాస్తుంది, మద్దతు ధర లేకుండా రైతాంగాన్ని నాశనం చేస్తుంది. ఇది ప్రజా వ్యతిరేక ప్రభుత్వం, దేశ వ్యతిరేక ప్రభుత్వం. ఈ ప్రభుత్వాల్ని ఎట్టి పరిస్థితుల్లో సాగనంపాలి. సాగనంపకపోతే మాత్రం కార్మికులకి, రైతులకి, ఈ దేశ ప్రజలకి రక్షణ ఉండదని సందర్భంగా సిఐటియు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ మహాసభల సందర్భంగా కార్మికులకి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కార్మికులకి ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఒక్కడు కూడా అమలు చేయడంలా. ఉన్నటువంటి తల్లికి వందనం లేదు, పెన్షన్లు లేవు. ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్నా ఏ ఒక్క సంక్షేమ పథకం అమలు చేయకుండా కార్మికుల్ని కట్టు బానిసల్లాగా మారుస్తుంది. దీనికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం పోరాడాలని మహాసభ పిలుపునిస్తుంది.